చేసిన ముఖ్యం అంటే ఎప్పుడైతే యమదూతాలు తిరిగి మళ్ళీ యమలోకి వచ్చేట్టున్నారు, వాళ్ళు అజామిలుని యమలోకంకి తీసుకొచ్చే వాళ్ళ ప్రయత్నం ఏమి విఫలమైపోయింది. ఎందుకంటే విష్ణువు వచ్చి ఆపేసింది, మీరు వెళ్ళి తీసుకెళ్తున్నారు. విష్ణుదూతాలు మరియు యమదూతాలు వీళ్ళ మధ్యలో పెద్ద వివాదం, ఆర్గ్యుమెంట్ జరిగింది. వీళ్ళంటూ లేదు, వాడు చేసిన పాపకర్మలకు వీడు యమలోకంకి చేరాల్సింది, వీడు నరకలోకంలోకి పోవాల్సింది. కానీ విష్ణు కలిగిస్తున్నారు లేదు, మీకు ధర్మం అంటే కదలేదు, మీరు మీ స్వామిని మీ యజమానిని అడుగుకోండి. మరి వాస్తవంగా వీడు యజామినుడు, వాడు అవును, వాడు చేసిండు, వాడు మొత్తం జీవిత చరిత్ర చూస్తే అన్ని చెడు కర్మలు చేసిండు, పాప కర్మలు చేసిండు, వాడు నరకంకి అర్హుడు. కానీ కొన్ని సందర్భంలో ఏమవుతుంది, కొన్ని స్పెషల్ ప్రత్యేకమైన సందర్భంలో ఆ సిద్ధాంతం అనేది పాటించాలి. సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు రామ మందిరం ప్రతిష్టాపన ఉంది, అవును, రామలలను 22లో ప్రతిష్టాపన అవుతుంది. సో చాలా కొందరు ఏమంటారు, ఆ టెంపుల్ కంప్లీట్ కాలేదు కనుకనే ప్రతిష్టాపన జరగద్దు. కానీ వీళ్ళు ధర్మ సిద్ధాంతాల వ్యతిరేకంగా పోతుంది కాబట్టి మేము అందులో భాగస్వాములం కాదు, మేము ఆ కార్యక్రమం పాల్గొనమని చెప్తుంది. కొందరు మేము మన పెద్ద వాళ్ళు, నేను పేరు ఎందుకు తెలుసుకొని చూస్తుంటారు. ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళు రైట్ ఉన్నారు, వాళ్ళ పరంగా చూస్తే, వాళ్ళ దృష్టితో చూస్తే వాళ్ళు రైట్ ఉన్నారు. అవును, టెంపుల్ కంప్లీట్ కాలేదు కనుకనే ప్రతిష్టాపన జరగద్దు అని శాస్త్రంలో కొన్ని కండిషన్లు అక్కడ ఉన్నాయి. ఎస్, నో డౌట్. కానీ శాస్త్రంలో చెప్పిన ప్రతి ఒక్క విషయం అది దేశకాల పాత్ర మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇంకా దేశకాల పాత్ర బట్టి ఆ శాస్త్రంలో చెప్పిన సిద్ధాంతాలు కొంచెం తిరుమలు చేయబడతాయి. కనుక దాన్ని మొత్తాన్ని తప్పన రాదు. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తాను ఉదాహరణము, ఇప్పుడు తుర్కోళ్ళు వాళ్ళు మాంసాహారం తింటారు, మనం ఒక్క పొద్దుంటే మాంసాహారం చేసే వాళ్ళు ఒక్క పొద్దు రోజు తింటారు, వాళ్ళు పవిత్రమైన వంటకం చేసుకొని తింటారు. కానీ మాంసంతో ఒక్క పొద్దు తింటారు వాళ్ళు. ఎంత వారానికి ఏ రోజు మాంసాహారం చేసేవాడు కూడా ఒక్క పొద్దు ఉన్నాడంటే ఏమవుతుంది, మరి ఆ రోజు కనీసం మాంసాహారం చేయదు వాళ్ళది. కానీ తుర్కోలు వాళ్ళు ఒక్క పొద్దు ఇచ్చినే మాంసంతో తింటారు. ఇప్పుడు మన దృష్టికోణం చూస్తే అది కంప్లీట్ తప్పు. కానీ వాళ్ళ శాస్త్రం పట్ల ఉంది, వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు కన్ఫెషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ యొక్క మతము, దాని ధర్మను, వాళ్ళ యొక్క మతము ఎక్కడ స్టార్ట్ అయింది, ఎడారి ప్రాంతంలో. ఎడారి ప్రాంతంలో ఎక్కడికి నీళ్ళు ఉన్నాయో, కూరగాయలు ఉన్నాయో, గడ్డి ప్రభులలో నీరు లేక అటువంటి ప్రదేశంలో వారికి నువ్వు శాకాహారమే తినాలి, మాంసాహారం చేయొద్దు అంటే వాడు చచ్చిపోతాడు. అవును కదా, వాడు చచ్చిపోతాడు. వాడు చచ్చిపోడు, వాడు శాకాహారం పాటించి చచ్చిపోవడం ముఖ్యమా, లేక బ్రతుకుండి కనీసము అయినంత వరకు ధర్మం పాటించడం ముఖ్యమా? వాడు బ్రతుకుంటే కనీసం కొంచెం పాటిస్తాడు, కొన్ని నియమాలు 100% పాటించడం కానీ వాడు 1% పాటిస్తాడు. 99 పాటించడం 1% పాటిస్తాడు వాడు బతుకుంటే. కానీ చనిపోతే ఏం కూడా లేదు, ఒక్కటి కూడా లేదు. సో కనుకనే వాళ్ళకు కన్సెషన్ ఇవ్వడం జరిగింది. సరే నువ్వు మాంసం తిను కానీ ఒక్క పొద్దుండు. వాళ్ళు ఎప్పుడు ఏమవుతుంది, లేదు నువ్వు కేవలం శాకాహారం తినాలో ఒక్క పొద్దు ఉండాలా, వాడు ఒక్క పొద్దు బతికి ఉంటాయి కదా.
వాడు బ్రతికే ఉండడు, ఒక్కొక్క దగ్గరే ఉండడు. కనుకనే దేశ కాల పాత్ర బట్టి శాస్త్రంలో చెప్పిన ప్రతి ఒక్క సిద్ధాంతాన్ని, ప్రతి ఒక్క నియమం ఏ విషయం కొంచెం వెళ్ళి తిరుమల చేయొచ్చు. ఇప్పుడు కోర్టులో కూడా అంతెందుకు, ఇప్పుడు కోర్టులో కూడా ఏమవుతుంది, కోర్టులో కూడా జడ్జి ఒక తీర్పు ఇచ్చినప్పుడు, జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు పుస్తకాలలో ఉన్నాయి, ఇది నేరం చేస్తే ఇది చేస్తే ఇది చేస్తే దానికి ఇది శిక్ష అని. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. కనుక దానికి ఇండియన్ పీనల్ కోడ్ నంబర్లు ఉన్నాయి కదా, దాన్ని బట్టి మనకు ఈ శిక్ష జరగాలి అని ఉంది. కానీ కేవలం వాడి చేసిండు అని మనకి శిక్ష, దాని వెనకాల పరిస్థితి కుదురుతారు, ఏ పరిస్థితి కూడా కార్యం చేసిండు. కనుక ఆ పరిస్థితి బట్టి ఏమిస్తారు వాళ్ళు, ఆ తీర్పును మార్చే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా వకీలు ఏం చేస్తారు, లాయర్స్ వాళ్ళ క్లయింట్ ఎట్లా కాపాడుతున్నారు, ఒక్కడే కండిషన్ పెట్టి. ఎంత కండిషన్, ఆ వాళ్ళతో ఆ పాపం జరిగినప్పుడు మంది మానసిక స్థితి సరిగా లేకుండా దాన్ని ప్రూవ్ చేసి వాళ్ళు ఏమిస్తారు, విని ఇడిపిస్తారు. His mental condition was not fit. तो లాయర్ ఏం చేస్తాడు, లాయరు డాక్టర్కి సర్టిఫికేట్ ఇచ్చిన వస్తాడు. ఏం సర్టిఫికేటు, నా పేషెంట్ మెంటలీ ఇంబ్యాలెన్స్ ఉన్నాడు, ఈ పరిస్థితి వల్ల కూడా కార్యం చేసిండు, మనకి బాగా టార్చర్ పెట్టిండ్రు కనుకనే భార్య చేయలేబట్టినాడు, లేక వాడు మానసికంగా కొంచెము సరిగా లేడు కనుకనే మన వల్ల జరిగింది, లేక అట్లా చేసేవాడు కాదు అని చెప్పారు. మనకి జడ్జ్మెంట్ మొత్తం చేంజ్ అవుతుంది. కనుకనే డాక్టర్ని ఇంకా లాయర్ మధ్యలో ఎప్పుడు కొంచెం కొంచెం టైం ఉంటుంది అలా క్లయింట్లో నచ్చి తప్పియడానికి. చెప్పే విషయం ఏంటంటే దేశ కాల పాత్ర బట్టి ప్రతి ఒక్క నియమాన్ని కింద మీద చేయొచ్చు. కానీ దానికి చాలా మెచ్యూరిటీ కావాలి. ఇప్పుడు సింపుల్ ఉదాహరణ ఇస్తాను అంతెందుకు, ఇప్పుడు శాస్త్రం ప్రకారం సన్యాసులు సన్యాస ఆశ్రయాన్ని గ్రహించిన వాళ్ళు, స్వీకరించిన వాళ్ళు సముద్రము దాటద్దు అంటారు. ఇది ఒక కండిషన్. సన్యాసాన్ని స్వీకరించిన వాళ్ళు సముద్రం దాటద్దు అంటారు, ఈ రూల్ ఉంది. శాస్త్రం ప్రకారము సన్యాసి ఎన్నడూ తన కోసం వంటకము గీత కదా, నాచరగ్ని నచక్రియ. సన్యాసి ఎన్నడూ మంట అంటి పెట్టాడు, వంటకం చేసుకుని రూలు అంటే ఏంటి, సన్యాసి ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడాల్సింది, భిక్ష అడుకోవాల్సింది. నువ్వు వంట వేసుకోరాదు, నీ కిచెన్ సెటప్ వేసుకోరాదు, నీతో పాటు నీ సంచిలో 2 పాత్రలు, ఇది బియ్యం, ఇది పప్పులు, తోటలకు వెళ్ళేటప్పుడు 4-5 కళ్యామాకులు, 2 పాలకూరాకులు తెంపుకొని, లేక కొత్తిమీర తెంపుకొని, సంచిలో 2 టమాటాలు తెంపుకున్నా పెట్టుకున్న తర్వాత ఇలా అనుకుంటా మంచిగా, లేక మంచి పక్కలు కనబడుతున్నాయి, ఇలా ముద్దంకాయ అనుకుంటారు, ముద్దంకాయ అవుతుంది. సన్యాసి కాంట్ డూ దట్. నీకు దారిలో తోటలు కనబడితే నీకు మంచి మంచి ఫ్రెష్ వంకాయ కనబడచ్చు, ఫ్రెష్ కొత్తిమీర కనబడచ్చు, ఫ్రెష్ పాలు కనబడచ్చు, లేక అనపకాయ కనబడవచ్చు. ఓహో నాకు కుడుములు ఎప్పుడు అవుతుంది అనుకొని భిక్ష అన్నప్పుడు అమ్మ కొంచెం బియ్యం పిండి ఇస్తారా భిక్షలా అని అడగరాదు. సన్యాసి అంటే ఏంది, భిక్ష అడగాల్సింది. భిక్షల ఏమత్తే ఎవరు ఏ తర ఆ సమయంలో ఏ బుద్ధి పుట్టి ఏది ఇస్తే సన్యాసాన్ని స్వీకరించాల్సింది, అదే వినాల్సింది. దట్ ఇస్ ద రూల్. కానీ ప్రభుపాద ప్రభుపాద గారు ఒక్క సముద్రం కాదు 7 సముద్రాలు దాటింది. అమెరికా వాళ్ళంటే భారతదేశం ఇంకా అమెరికా మధ్యలో 7 సముద్రాలు ఉన్నాయి. 7 సముద్రాలు దాటింది. ప్రభుపాద వారు నేను సన్యాసిని, నేను సముద్రం దాటద్దు,
అనే సిద్ధాంతం పాటించి బృందావనంలో కూర్చుని పడితే ఈరోజు లక్షల లక్షల జనాలు ప్రపంచమంతటా కృష్ణ భక్తులు మారుతున్నారు. కనుకనే కొన్ని ఉన్నతమైన ప్రయోజనాల కోసము కొన్ని నియమాలను ఏం చేయబడుతుంది, మోడిఫై చేంజ్ చేయబడుతుంది. దానికి మెచ్యూరిటీ కావాలని కేవలం ఆచారంలో పనిచేయచ్చు. ఆచారంలో పనిచేయచ్చు, సాధారణ వ్యక్తి లేరు. దానికి చాలా మెచ్యూరిటీ కావాల్సింది. కానీ కొందరు ఇమ్మెచ్యూర్ వ్యక్తులు ఇస్తారు, లేదు అది మందిరం కంప్లీట్ కాలేదు, అది ఇది కాలేదు, ఇది కాలేదు. ఇంకొందరు అంటారు అలా రెండు విగ్రహాలు పెడుతున్నారు. అంటే వాళ్ళకి ఇంత బేసిక్ జ్ఞానం కూడా లేదు. ఈ ప్రతి ఒక్క మందిరంలో ఒకటి మూల విగ్రహాలు ఉంటుంది, ఒకటి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి, చల విగ్రహాలు, అచల విగ్రహాలు ఉంటాయి ప్రతి మందిరంలో. ఇప్పుడు తిరుపతి వెళ్తాము, తిరుపతి మెయిన్ విగ్రహం బయటకు వస్తుందా? అభిషేకాలు ఉత్సవాలకు ఎవరు వస్తారు బయటకు? మలయప్ప స్వామి బయటకు వస్తారు. ఉత్సవ విగ్రహం ఉంటాయి లేదా? కానీ ఇప్పుడు ఉత్సవ విగ్రహం లోపల పెడితే ఎవరు దర్శనం అవుతుందా? అవుతుంది. కానీ మనం చూడగలుగుతామా స్వామివారి పాలు ఎక్కడ ఉన్నాయో, ముఖం ఎక్కడ ఉందో చేస్తున్నారు? కనుకనే మనకు పెద్ద విగ్రహాలు పెట్టబడుతుంది. దేనికోసము అట్లీస్ట్ వచ్చే వాళ్ళు భగవంతుని చూసి ఆ కనెక్షన్ ఏర్పాటు చేసుకుంటారు. ఓహో స్వామి ఎంత అందంగా ఉన్నాడు. ఇప్పుడు రామ్లల్ల విగ్రహం కిందతుంది. ఇప్పుడు అంత పెద్ద మందిరంలో ఆ రామ్లల్ల విగ్రహంని బయటకు వెళ్ళి జనాలు చూడాలంటే కనబడతాయి. మన పువ్వులే కనబడతాయి, అవునా? చుట్టూ పైగా పువ్వులే కనబడతాయి, కానీ స్వామివారి ముఖం కనబడుతుందా? కనుక దానికోసం ఇంకో పెద్ద విగ్రహాలను చెక్కిపెట్టడం జరిగింది. అది కూడా ప్రతిష్టాపన జరుగుతుంది. దాని మీద కూడా వాదం. ఎందుకు రెండు విగ్రహాలు? ఒక్క విగ్రహం ఉంది కదా, అదే స్వయంభూ కదా, మరి మనం తీసి పెడుతున్న బయటకు లేదు, అది కూడా ఉంది. ప్రతి మందిరంలో మన సనాతన ధర్మం ప్రతి ఒక్క మందిరంలో మూల విగ్రహాలు ఉంటాయి, ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. కానీ వీళ్ళు వాదించే వాళ్ళు ఎవరు? వాళ్ళందరూ నిరాకారవాదులు. నిరాకారవాదులకు భగవంతుని స్వరూపమే లేదు. భగవంతుడు నిరాకారం అంటారు. వాళ్ళకు భగవంతుంది అర్చ విగ్రహాల సేవ అంటే ఏంటి వాళ్ళకేం తెలుసు? అది కేవలం వైష్ణవులకు తెలుసు. వైష్ణవులకే స్వామి కూడా భగవంతుడికి ఆకారం ఉంది, రూపం ఉంది, ఆయనకు ఒక పేరు అవన్నీ తెలిసి ఉంటుంది. కానీ వీళ్ళకు భగవంతుడికి ఆకారం లేకపోయి, రూపం లేకపోయి, ఇది లేకపోయి, అది లేకపోయి వీళ్ళతో వాదిస్తారు. కనుక చెప్పాల్సిన విషయం ఏంటి? శాస్త్రంలో చాలా నిబంధనలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. కానీ దేశకాల పాత్ర బట్టి అవిటి కొంచెము తిరుమలు మార్చబడుతుంది ఒక ఉన్నతమైన కారణం కోసం. ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఇంకో ఉదాహరణ ఇస్తాం. ఇది హైట్. ప్రభుపాదులు ఒక రోజు క్లాస్ చెప్తుంది అమెరికాలో. ఈ మైక్ ఏమైనా స్క్రూ లూజ్ ఉంది, టాపుకి ఇట్లా పడిపోతుంది, లూజ్ అవుతుంది. తాపకు ప్రభుత్వం సెట్ అవుతుంది, మళ్ళీ పడుతుంది, మళ్ళీ సెట్. ఇప్పుడు తాపకు మైక్ పడుతూ ఉంటే క్లాస్ చెప్పచ్చా? చెప్పరాదు. అప్పుడు క్లాస్ నడుతుంది, ఇప్పుడు లూజ్ ఉంది, ఇప్పుడు ఇది కట్టాలి. ఇప్పుడు ఏం చేస్తాం? దీనికి మైక్ కట్టాలంటే తాడ కావాలి, ఒక దారం కావాలి, ఏదన్నా ఒక సుట్టు వేస్తుంది. దీని చుట్టూ కట్టి పెడితే ఇప్పుడు మైకు ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఒక దారం పట్టుకొని చెప్పచ్చు. మళ్ళీ ఇప్పుడు ఒక్క దారం కోసం ఉంటుంది. గురువు ఎప్పుడైతే 10 మంది ఎత్తారు. ఇక 10 మంది క్లాస్ ఇస్తారా? ఇప్పుడు ఉపల్లో ఏం చేయొచ్చు? వాడు శిష్యుడు కూర్చున్నాడు, ఇట్లా క్లాస్ ఇప్పుడు శిష్యుడు చెప్పాడు, ఏయ్ ఈ జడ్జం దీ. ఇప్పుడు స్మార్త బ్రాహ్మణులు ఈ విషయం వింటే వాళ్ళు వ్యక్తి అవుట్ అయిపోతుంది. స్మార్త బ్రాహ్మణులు ఈ విషయం విన్నారు కొని ఇంకా జంత్రం తీసిందా? ఎందుకంటే వాస్తవంగా జంత్రం తీయరాదు. ఒక్క జంత్రం పడంటే మొత్తం దాన్ని తీయరాదు. ఇది మార్చుకునే విధాన పద్ధతి ఉంది. ప్రభుత్వాలు ఈ జంత్రం తీ, మళ్ళీ సరే తీసిన దేనికోసం మైక్ పెట్టాడు. ప్రభుత్వ జంత్రం తీసాడు, ఆ శిష్యుడు జంత్రం తీసి ఇచ్చేసాడు. ప్రభుత్వ మైక్ మొత్తం గుర్తేసాడు, కూర్చుండే. క్లాస్ అయిపోయింది, మళ్ళీ ఇప్పిండు, మళ్ళీ వేసేసిండు. ఏంది? ఈ యూటిలిటీ ఇస్ ద ప్రిన్సిపల్. ఆ సమయంలో ఏం కావాల్సింది? ఆ సమయంలో ముఖ్యమైన విషయం ఏముంది?
మైకు సరిగా ఉండాలా, క్లాస్ జరగాలి. కనుక జంత్రము మా జంత్రం తీసే ఇప్పుడు ప్రభుపాదులు లేచిర్రు అని ఏమైతే అర్థదా? ఎందుకంటే నేను జంత్రం వేయలేను. జంత్రం వేసిన వాళ్ళకు జంత్రం తీపిచ్చే అధికారం ఉంది. ప్రభుపాదుల వారు గురువు కాబట్టి, ఆచార్యులు కాబట్టి వాళ్ళు జంత్రం వేసారు, జంత్రంని తీపియచ్చు. కనుకనే ఒక విషయం తెలుసుకోవాల్సింది, కేవలము ప్రామాణికమైన అధికారులైన ఆచార్యులకే ఏముంది శాస్త్రంలో చెప్పబడిన ఒక నియమంని, ఒక సిద్ధాంతాన్ని, ఒక చట్టంని ఏం చేయొచ్చు, సవరించవచ్చు. కనుకనే టెంపుల్ కంప్లీట్ అయిందా, కంప్లీట్ కాలేదా, కొన్ని పరిస్థితుల ప్రతిష్టాపన జరగాల్సింది. చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకు చెప్తానంటే మనం చూసి మనం ఇట్లా మనం అసలు చెప్తలేదు. ఇప్పుడు ఇంకొకటి చెప్తాయి, ఈరోజు నేను ఇంకా కొంచెం చెప్తున్నాను అలా పాయింట్స్. ఇప్పుడు కొందరు ఏమంటారు, మరి రామేశ్వరం కానీ, సోమనాథ్ కానీ, కాశీ విశ్వనాథ్ కానీ ఆ శివలింగాలు అవైతే ఫస్ట్ ప్రకటించిన అక్కడ మందిరం పెట్టారు కదా. ఇప్పుడు మన ఊళ్ళలో ప్రయత్నిస్తారు, ఒక విగ్రహం పెడతారు, చుట్టూ అతనికి మందిరం పెడతారు, గర్భగుళ్ళు నిర్మాణిస్తారు, చెప్తారు కదా. వీళ్ళేమంటారు, లేవు అవి స్వయంభూవులు, అవి స్వయంభూవులు, అవి ప్రతిష్టం అవసరం ఉండదు. మరి అట్లా చూస్తే రామలాల్లో స్వయంభూ కదా, రామలాల్ ఎవరు చెప్పించారు, అది భూమికి వచ్చింది కదా. మరి కాదని ఎవరు అంటే ప్రతిష్టాపన ముందు జరిగింది కదా, ఒకటి ముందే ప్రతిష్టాపన జరిగి ఉండే ఆ మందిరం ఖండిత విషపు ఆ విగ్రహం ఎక్కడో భూమిలో పోయి బట్టపడ్డది. అంటే ఏంటి, మందిరం ఆల్రెడీ ఉండే, ప్రతిష్టాపన ఆల్రెడీ జరిగింది. ఇది కేవలము ఒక ఇన్ఫార్మల్, ఇట్లా కొత్త మందిరం కడుతున్నారు, కొత్త విగ్రహ ప్రతిష్టం అయితే అట్లనే కదా. మందిరం ఆల్రెడీ కట్టి ఉండే, ప్రతిష్టాపన ఆల్రెడీ జరిగింది. కనుకనే దిస్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ. కానీ మెచ్యూరిటీ కావాల్సింది, ఇంకా మాట్లాడే వాళ్ళు ఎప్పుడు అన్బయాస్ ఉండాల్సింది, తెలుగుంటారు పక్షపాత రహితమై ఉండాల్సింది, పక్షరహితం ఉండాల్సింది వాళ్ళు, నిష్పక్షంగా ఎస్ నిష్పక్షం ఉండాల్సింది వాళ్ళు, నిష్పక్షం ఉండి వాళ్ళు తీర్పు ఇవ్వాల్సింది ఏ విషయంలో కానీ. నిష్పక్షపాతం ఎవరితో మోటివేట్ అయ్యి తన పక్షం వాళ్ళు ప్రెజెంట్ చేయాలి. కనుకనే యమదూతాలు చెప్తున్నారు, లేదు వీడు ఇవి చేసాడు కనుక నరకం పోవాలి. కానీ విష్ణు వాళ్ళు ఏమంటారు, అవును ఇవన్నీ ఓకే, కానీ కొన్ని కండిషన్లల్లో ఇది వర్తించదు, కనుకనే మీరు దీన్ని తీసుకుపోరాదు. మీకు అర్థం కాకపోతే కొన్ని మీ బాస్ని వాడిపోండి, ఆయన ఒకటిపై వదిలిపెడతారు. కనుకనే మీరు తిరిగి ఎక్కడికి వచ్చారు, సంయమానికి వచ్చింది, యమలోకం వచ్చేసింది. చాలా కోపంలో, చాలా ఆవేశంలో. ఎందుకంటే మొదటిసారి వీళ్ళ డ్యూటీలా ఎవరు వాళ్ళ వేసారు, ఆపిండు, హే తీసుకపోరాదు. ఫస్ట్ టైం వీళ్ళు ఖాళీ వచ్చిండు, ఎంటీ హ్యాండెడ్. లేకపోతే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ తీసుకుని వచ్చుడే, కవి ఖాళీ హాత్ नहीं आया. ఎండర్ తిరిగి బరి చేత రాలేరు వాళ్ళు, వట్టి చేతి రాలేరు వాళ్ళు. మొదటిసారి వట్టి చేతి వచ్చేసరికి తట్టుకోలేకపోతుంది. చెప్పిన పోయిన వారు జీవితంలో కొన్ని విషయాలకు అలవాటు అయితే అది జరగకపోతుంది, వ్యక్తి తట్టుకోలేకపోతాడు. అదే నేను ప్రతిసారి చేసిన ఈసారిలో ఫెయిల్ అయిపోతాడు. సక్సెస్కి అలవాటు అయినోడు ఫెయిలియర్ని యాక్సెప్ట్ చేయడు. అలవాటు అయిపోయాడు, దేనికి అలవాటు సక్సెస్కి. సో అలాగే యమదూతాలు కూడా జీవితంలో ఒకదానికి అలవాటు అయిపోయింది. ఏమన్నట్టు మేము ఎక్కడికి వెళ్ళినా కానీ తీసుకొచ్చుడే,
మేము పట్టి షర్ట్ ఎన్నడు రాలేము, అలవాటైపోయింది వాళ్ళకు. కానీ మొదటిసారి పట్టి షర్ట్ అసలు ఏమైంది, తట్టుకోలేకపోతుంది, వాళ్ళకు జీర్ణం అయిపోయింది. ఎట్లా కనుక వాళ్ళ కోపం వచ్చింది. ఎప్పుడు జీవితంలో అనుకున్నట్టు జరగకపోతే ఏమిటి కోపం వస్తుంది. చాలామంది అంటారు ప్రభుజీ మా ఆయన చెప్పుకుంటుంది అని చాలా కోపం వస్తుంది. ఉందండి చాలా ఆలోచన చెప్తాడు ప్రభుజీ మా ఆయన కొంచెం చెప్పుకుంటుంది అని చాలా కోపం వస్తుంది, కోపం వస్తుంది, కోపం వస్తుంది వాడు చెప్పుకున్నాడు. చాలామంది ఆలోచన చెప్తారు అడిచిన వాళ్ళ కోపం రానట్టు. కోపం రావడం ఎవరున్నారు, కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ కలితే కోపం అందరికి వస్తుంది. నేను చెప్తా మీ భర్త మీరు చెప్పడం లేకపోతే మీకు కోపం రాదు, పండుగ అప్పుడు మీకు వచ్చి తీసుకురా మీకు కోపం రాదు. కోపం అందరికి వస్తుంది. వాస్తవంగా కోపంకి కారణం ఏంటి, కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ. ఎక్కడ ఉద్భవిస్తుంది ఇది, రజోగుణం నుండి ఉద్భవిస్తుంది. రజోగుణం ఒక లక్షణం ఏంటి, అతి కోరికలు, అవసరం కంటే ఎక్కువ కోరికలు. కోరికలు ఉండాల్సిందే కానీ అవసరం కంటే ఎక్కువ కోరికలు ఉండకూడదు. కోరిక లేకపోతే మనం బతకలేదు. ఇప్పుడు ఒక ఇల్లు కావాలని కోరిక ఉండాల్సింది, అది తప్పు కాదు. కానీ మెట్ట కమలాలంటే ఒక ఫ్లాట్ కావాలంటే తప్పు, అవును. ఇల్లు కోరుకోవడం తప్పు కాదు, కానీ వెంకటేశ్వర నిలయం మెట్ట కమల వెంకటేశ్వర నిలయం ఒక ఫ్లాట్ కావాలని కోరుకోవడము, ఇంకా ఎస్పెషల్లీ అంత డబ్బులు అంత ఆస్తి లేకపోతే అంత బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే అది కోరుకోవడం మంచిదా, అప్పుడే తప్పు అవుతుంది. కోరుకోవడం తప్పు కాదు, కోరుకోవడము తప్పు కాదు, కానీ మన లిమిట్ దాటి కోరుకోవడము అది తప్పు. అటువంటి మన లిమిట్ కంటే బయట మన పరిధి కంటే ఎక్కువ మనము కోరుకోవడం వల్ల ఆ కోరికలు పూర్తి కావు. ఇంకా కోరికలు పూర్తి కాకపోయేసరికి ఏమవుతుంది, కోపం వచ్చేస్తుంది. కామ ఏష క్రోధ ఏష, కృష్ణుడు అర్జున్ చెప్తుంది గీతలో, కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ. ప్రకృతి యొక్క 3 గుణాలు ఉన్నాయి, సత్వగుణము, రజోగుణము, ఇంకా తమో గుణము. సత్వగుణం యొక్క లక్షణం ఏమిటి, సంతృప్తి, ఉన్నంగానే ఎల్లదిద్దాము, ఇది సంతృప్తి. ఉన్న ఇంట్లోనే మనము ఉందాము, ఉన్న బట్టలలోనే ఉందాము, లేదు అందరూ అనుకుంటుండ్రు నేను కూడా కావాలి, అరే నాకు కూడా కావాలి, నేను కూడా కట్ట కొత్త చీర అంటే ఉండాలి కదా. లేనప్పుడు ఏం చేయాలి, ఎస్ సంతృప్తి. కనుకనే బ్రాహ్మణులు అంటే కేవలం జంతువులతో బ్రాహ్మణులు కాదు, లేక నేను బ్రాహ్మణ వంశంలో జన్మించిన అని నేను బ్రాహ్మణుడు కాదు. నీ అందులో ఆ బ్రాహ్మణి గుణాలు ఉన్నాయా లేవా, అది ఇంపార్టెంట్. బ్రాహ్మణి అన్ని గుణాలపై గుణం ఏంది, సంతృప్తి. ఈ షుడ్ బి సాటిస్ఫైడ్. కనుకనే బ్రాహ్మణులకు వాళ్ళు జాబ్ చేయరాదు తెలుసా. బ్రాహ్మణులు వాస్తవంగా అందరికంటే ఇంకా ఇంటెలిజెంట్, అందరికంటే ఇంకా బుద్ధి వాళ్ళకు ఉంటుంది, కానీ వాళ్ళు జాబ్ చేయరాదు, ఇంకోళ్ళ చేతి కింద పని చేయరాదు వాళ్ళు. ఇది బ్రాహ్మణ లక్షణం. దే కెనాట్ వర్క్. వాళ్ళ జీవితంలో కేవలము భిక్ష అనుకోవాల్సింది. లేవా చిన్న పిల్లలు, ఏ పిల్లగా పిల్లలు సో చేయండి. ఎవరు అసలు వస్తాయి కదా, టేక్ ఇట్. పిల్లలకు చిన్న అలవాటు చేయాలి, పెద్దవాళ్ళు పిల్లల కింద కూర్చొని పెట్టాలి. సంస్కారం లేదు.
పెద్దవాళ్ళు పిల్లలకు నేర్పాల్సింది ఈ చేరు మీరు పెద్దవాళ్ళ కూర్చొని వాళ్ళకు గౌరవించాలని. ఇది ఎవరు చెప్తారు? పెద్దవాళ్ళు చెప్పాలి కదా, ఇంట్లో చెప్పాల్సింది. పెద్దవాళ్ళు కింద కూర్చుంటారు కదా, పిల్లలు కూర్చుంటారు. కల్చర్లెస్ సొసైటీ. కనుకనే బ్రాహ్మణులు జాబ్ చేయరాదు, వాళ్ళు భిక్ష మీద వాళ్ళ జీవితం గడపాలి. మన భిక్ష కూడా 5 ఇళ్ళే కంటే ఫిక్స్ నంబర్. ప్రతిరోజు కేవలం 5 ఇళ్ళ పోయి భిక్ష చేయాలి. 5 ఇళ్ళకి 5 ఇవ్వచ్చు, నువ్వు 5 వీళ్ళు ఒక్కడు ఇవ్వచ్చు. అయ్యో వీళ్ళు ఒక్కడు ఇచ్చే, కానీ మేము 5 ఉన్నాం ఇంట్లో, ఒక్కరు ఇచ్చినంత 5 సరిపోదు. కనుక నేను 6 ఇంటికి పోతా. అంటే ఏంటి? కుటుంబంలో 5 ఉన్నారు, 5 ఇంట్లోకి వెళ్ళి భిక్ష అంటేనే అందరు కట్టు పెడుతుంది. కానీ ఈరోజు ఒక్కరు ఇచ్చింది, 5 సరిపోదు, ఒక్కరు సరిపోతుంది. మనం ఏం చేద్దాం? 6 ఇంటికి పోయి చూద్దాం. అది బ్రాహ్మణ అంటే 6 ఇంటికి పోరాదు. ఆ రోజు కోసము నా కర్మ ఇంతే, నా అదృష్టంలో ఇంతే, నాకు అన్నం ఉంది అని హ్యాపీగా ఏడ్చుకుంటా తిట్టుకుంటా కాదు. దుర్మార్గులు బుద్ధి లేదులకు నేను బ్రాహ్మణ్ణి నాకు ఇది లీవ రావాలి అదే లేదు. ఇచ్చే వాళ్ళకు అంతే ఆనందంగా ఆశపడతారు, ఇయ్యని వాళ్ళకు కూడా అంతే తృప్తిగా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ఇది బ్రాహ్మణ. ఇట్స్ నాట్ అ జోక్. బ్రాహ్మణుడు జోక్ కాదు. అందుకంటే బ్రాహ్మణ ఉన్నతమైన కులము, కానీ వాస్తవంగా ఒరిజినల్ బ్రాహ్మణులు అంటే ఎంత కఠినమైన జీవితం. అవును. మరి బుద్ధిలే కదా, తెలివిలే కదా, జ్ఞానంలే కదా? కాదు. వాళ్ళంత జ్ఞానం వాళ్ళంత బుద్ధి ఎవరికి లేదు. కానీ వాళ్ళు ఏం ప్రదర్శిస్తున్నారు? సంతృప్తి, సాటిస్ఫాక్షన్. ఇది బ్రాహ్మణ లక్షణం. శత్రువులు వాళ్ళలో రజోగుణం ఎక్కువ ఉంటుంది. రజోగుణం అంటే ఎక్కువ కావాలి, మోర్, ఇంకా రాజ్యము, ఇంకా దేశాలు, ఇంకా 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 ధనము, ఇంకా 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 ఏ దిల్ మాంగే మోర్ అంటారు కదా, ఇదేంటి? ఇట్ ఈస్ మోడ్ ఆఫ్ ప్యాషన్, రజోగుణం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, రజోగుణం మంచిదే, కానీ దాంతో సంబంధించి ఏమవుతుంది? క్రోధం కూడా వచ్చేస్తుంది. ప్రతి దాన్ని ఎక్సెప్ట్ చేయాల్సింది. నాకు కేవలము ఒక్కటే కావాలి, ఇంకోటి వద్దు నేను అడిగి శాస్త్రం కదా అర్ధ కుక్కుట్ న్యాయం. అర్ధ కుక్కుట్ న్యాయం. ఒక వ్యక్తి ఏమంటాడు, నాకు కోడి వెనక బంధు కావాలి, ముంగడ బంధు వద్దు నాకు. ఎందుకంటే ముంగడ బంధులో ఖర్చు ఉంది, నాకు ఇత్తులు పెట్టుడు. వెనక బంధుకి లేదో గుడ్లు వస్తాయి, నాకు లాభం ఉంది. కాబట్టి ముంగడ బంధు వద్దు, నాకు వెనక బంధు కావాలి. నడుపుతాడు. కోడిని స్వీకరించినప్పుడు వెనక బంధు ముందు బంధు 2 కావాల్సింది. ముంగడికి విత్తనాలు అయితే వెనక గుడ్డు పడతాయి. అవును. సో ఏదైనా సిద్ధాంతాన్ని మనము సంపూర్ణంగా యాక్సెప్ట్ చేయాల్సింది. రజోగుణము, నాకు బాగా డబ్బు కావాలి, నాకు బాగా ఇది కావాలి, ఎక్కువ కావాలి, ఎక్కువతో పాటు ఏమవుతుంది? నిరాశ కోపడే పరిస్థితి కూడా వస్తుంది. దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాల్సింది. అదేదో కోపం ఎందుకు వస్తుంది? నేను నిరాశ, డిప్రెషన్ ఎందుకు వెళ్ళిపోతున్నా? You got a question. If you want something, the other also will follow. దాంతో పాటు ఎక్కి సదే పురి అది వద్దు అంటే అడిగి ఇది తీసుకున్నామంటే అది కూడా రావాల్సింది. దానికి ప్రిపేర్ ఉందామా లేదా? జీవితంలో మనం అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాల్సింది. కనుకని ఏదన్నా కోరుకునే ముందు ఆలోచించాల్సింది. ఏ విధంగా అయితే నాకు పిల్లలు కావాలి, పిల్లలు పుడతారు, పిల్లలు కావాలి, కోరిక వచ్చింది. కానీ పిల్లల బరువు, పిల్లల బాధ్యత తీసుకునే శక్తి ఉండాల్సింది. అప్పుడు పిల్లలు ఆలోచించు. లేదు కేవలం పిల్లలు కంట, లేదా కేవలం పెళ్లి చేసుకుంటా, సుఖపడతా, కానీ భార్య కోరికలు తీర్చగలుగుతారు. ఈ భౌతిక జగతంలో ఏది కూడా ఫ్రీ రాదు. ప్రతిదానికి ఏముంది? ప్రైజ్ ఉంది.
నథింగ్ కమ్స్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్. ప్రతి దానికి ప్రైజ్ ఉంది. సో నేను ఆ ప్రైజ్ పే చేయడానికి సిద్ధంగా ఉన్నా లేదా, అప్పుడు డిసైడ్ చేయాల్సింది మరి వస్తువు ఉండాలా లేదా, నాలుగులో శక్తి సామర్థ్యం ఉందా లేదా. వద్దు నాకు భార్య కేవలం సుఖం కోసం కావాలి, కానీ ఆమె అవసరం లేదు తీర్చను, నా అవసరం తీర్చుకుని నడితే అట్లా లేదు. సో నథింగ్ కమ్స్ ఫ్రీ. కేవలం ఒకటే ఫ్రీ అవుతుంది ఈ భౌతిక లోకంలో, ఒక్కడే ఫ్రీ అవుతుంది. తెలుసా చెప్పండి, ఒక్కడే ఫ్రీ అవుతుంది. ఏంటది? అది కూడా ఫ్రీగా రాదు. మరణం కూడా ఫ్రీగా రాదు. బస్ గురువు అనుగ్రహమే. భగవాన్ అనుగ్రహం కూడా ఫ్రీగా రాదు. భగవాన్ కూడా ఫ్రీగా అనుగ్రహించాడు, కండిషన్లు. భగవద్గీతలో కృష్ణుడు ప్రతి ఒక్క రైతుడు నేను ఇచ్చేస్తా కానీ నువ్వు ఈ కండిషన్లు పెట్టు. యోగక్షేమం వహామి అంటుండు, ఉన్నది కాపాడుతాను, లేని అందిస్తుంటుండు. కానీ కండిషన్ ఏం పెట్టాడు? అనన్య చింతయంతో మా ఏ జన పర్యుపాసన. ఇవి కండిషన్లు ఉన్నాయి. కేవలము ప్రామాణికమైన గురువు ఆయన యొక్క అనుగ్రహమే ఫ్రీ వచ్చింది. దాని తప్ప ఏది ఫ్రీగా రాదు. అపార్ట్ ఫ్రమ్ దట్ నథింగ్ కమ్స్ ఫ్రీ. కానీ మనకి ఎట్లుంటుంది? ఏదైనా ఫ్రీగా వస్తున్నట్టు వీలు ఉండదు కదా. ఇప్పుడు నేను మీ అందరికీ ఈరోజు క్లాస్ అయిన తర్వాత ఒక బంగారు చైన్ ఇవ్వండి, ఫ్రీగా ఇస్తాను. ఇచ్చిన అనుకోండి, మీరేమిస్తారు? తీసుకుపోయిన వారు ఇస్తారు. ఎందుకు? ఏ బంగారు కాదు, బంగారు ఫ్రీ ఇస్తారా? అదే ఇత్తడి తీసుకొచ్చి మీ అందరితోని, సరే మీకు నేను కన్సెషన్లు ఇస్తున్నా, మీరు భక్తులు కాబట్టి, మీరు ప్రోగ్రామ్ భక్తులు కాబట్టి 5,000ది 3,000కి ఇస్తున్నా చెప్పి అనుకోండి, అబ్బా 2,000 సేవా 3,000 ఇచ్చిస్తారు. దేనికి? ఇత్తడి చేరుకు దాన్ని భద్రం కాపాడు. ఎందుకు? ఇది బంగారం అనుకోండి. ఇది కలియుగం. కలియుగంలో ఎంత మంచి వస్తువు కూడా ఫ్రీ ఇచ్చినా దానికి విలువేరు. అందుకనే గురువు ఫ్రీగా అనుగ్రహిస్తుండు. అనుగ్రహించడానికి ఆయన ప్రచారం చేస్తుండు, తిరుగుతుండు. కానీ మోస గురువులు, మోసపెట్టే వాళ్ళు, వంచన చేసే గురువులు వాళ్ళు దొబ్బుతారు. ఎందుకు? దొబ్బిడు కదా. కనుక చెప్పే విషయం ఏంటంటే కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. తో యమదూతాలకు కోపం ఎందుకు వచ్చింది? రజోగుణంది ప్రభావము. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి అలవాటు అయిపోయారు. దీనికి తన కార్యంలో చేసే కార్యంలో విజయం అలవాటు అయిపోయారు వాళ్ళు. వాళ్ళకి ఎంతడు అపయశం అన్నది లేదు. అందులో అపయశము కనుగొనే తట్టుకోలేకపోయింది. చెప్పిన విషయం ఏంటంటే లైఫ్లో అన్నిటికీ సిద్ధం ఉండాలి. బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్, నోయింగ్ దాట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎట్ ఎనీ టైం. ఎప్పుడు ఏమన్నా జరగచ్చు అనే జ్ఞానంతో మనం ప్రతిసారి ప్రతి దానికి సిద్ధం ఉండాల్సింది. అప్పుడు నువ్వు పీస్ఫుల్ ఉంటావు. అప్పుడు నీ అందులో కోపం అన్నది ఉన్నది, నీ అందులో ఎలాంటి వికారాలు ఉండదు. మనం ఏమనుకుంటాము? లేదు, ఈ ప్రపంచము అంటే నేను అనుకున్నట్టే జరుగుతుంది, ఇంకా జరిగిపిత్తను అంటారు. ఈశ్వర భావం, కంట్రోలర్షిప్. కానీ కృష్ణుడు ఇతర ఏం చెప్తుండు? ఈ భౌతిక జగతం అంటే ఇది దుఃఖాలయము, అశాశ్వతము. దిస్ ఈస్ దుఃఖాలయం, a place full of miseries and it is temporary. ఈ రెండు విషయాలు తెలుసుకోవాల్సింది. సో కనుకనే ఈ లోకంలో ఏ విషయము, ఏ పరిస్థితి కూడా శాశ్వతంగా ఈ రోజు ఉన్నట్టు రేపు
ఉండదు. ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్. ఎప్పుడైతే ప్రపంచం మారుతుందో ప్రతి క్షణం, ప్రతిరోజు, అలాగే మనం కూడా దానికి అనుకూలంగా మార్చుకునే విధంగా ఉండాల్సింది. నేను ఎప్పుడు చెప్తా కదా, పెద్ద పెద్ద వరదలు వస్తాయి, పెద్ద పెద్ద ఎక్కువ వర్షాలు పడి వరదలు వస్తాయి. అప్పుడు ఆ వరదలు కొట్టుకుపోయేవి గడ్డి పోసాలా లేక పెద్ద పెద్ద చెట్ల? అరవింద్ ఏమడుగుతాయి? ఎందుకు? గడ్డి పోసకు తుంగకు ఎంత శక్తి ఉంది, పెద్ద పెద్ద శక్తి, పెద్ద పెద్ద చెట్లకు ఎంత శక్తి ఉంది? ఒక తుంగ నష్టపోదు. ఎందుకు? ఎందుకంటే అది జీవితంలో ఒక విషయం నేర్చుకోదు. ఏంది? పరిస్థితులకు లొంగుడు నేర్చుకున్నది. పరిస్థితికి అనుకూలంగా తన ఆకారాన్ని, తన రూపాన్ని మార్చుకుని నేర్చుకున్నది. కనుక ఏమవుతుంది? ఎన్ని వరదలు వచ్చినా అందులో ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఆ నీళ్ళు ఎట్లా పారకం ఉందో ఆ పారకం అనేది నాకు అందుతాయి. అవి వంగేసరికి ఏమవుతుంది? ఆ పారకంది ప్రెషరు వేర్లకు, అది మీదికి వంగేసరికి ఆ ప్రెషరు మీదికి వెళ్ళిపోతుంది. కానీ పేద పేద వృక్షాలు, అందులో ఆ వృక్షాలలో ఎంత పెద్ద ఆకారం ఉంది, కానీ ఏం లేదు, ఫ్లెక్సిబిలిటీ లేదు, వంగే గుణం లేదు. కనుక ఏమైంది? అవి వంగపోయేసరికి ఆ ప్రెషర్ ఏం చేస్తుంది? అది పైకి వెళ్ళి వేర్లో పోతుంది. ఆ వేర్లకు వేర్లు లేచి కొట్టుకుపోతాయి. వృక్షాలు కొట్టుకపోతాయి, కానీ తుంగ బెండ్ అవుతుంది. ఎందుకంటే తుంగకు తెలుసు ఈ వరద ఎప్పటికి ఉండేది కాదు. ఈ వరద ఒక తాత్కాలికమైన సిచ్యువేషను. వర్షం తగ్గిందంటే నీళ్ళు తగ్గుతాయి, నీళ్ళు తగ్గిందంటే ఈ వరద ఉండదు. సో కనుకనే ఆ చిన్న పరిస్థితిని ఏం చేయాలి? ఆ సమయంలో నా అహంకారాన్ని పక్క పెట్టేసుకొని, నా గుణంని పక్క పెట్టేసుకొని, నా ప్రకృతిని పక్క పెట్టేసుకొని నేను కొంచెం అందులో మార్పు తీసుకురావాల్సింది. ఐ నీడ్ టు చేంజ్ విత్ టైం, ఐ నీడ్ టు చేంజ్ విత్ సిచ్యువేషన్స్. నేను సమయం బట్టి, పరిస్థితిని బట్టి ఏం చేయాల్సింది? తనందులో మార్పు తెచ్చుకోవాల్సింది. సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తారు, అపార్థం చేసుకుంది, ఎస్పెషల్ లేడీస్. ఏమవుతుంది? పెళ్ళైన తర్వాత లేడీస్కి భర్తను కంట్రోల్ చేసి అలవాటు అయిపోతుంది. భర్త వింట అవుతాడు ఏమవుతుంది? ఆడు వింట అవుతుంటాడు, ఆడమెకు ఏమవుతుంది? కంట్రోల్ చేసి అలవాటు అయిపోతుంది. కానీ తర్వాత ఆ ఇంట్లో కోడలు వస్తుంది, ఆ ఇంటికి కోడలు వచ్చేస్తుంది. కోడలు వచ్చినప్పుడు అక్క ఏం చేయాల్సింది? కోడలు వచ్చినప్పుడు అక్క అర్థం చేసుకోవాల్సింది, ఒక్క సమయంలో నేను కోడలు ఉంటుంది. 30 years క్రితము నేను కూడా ఇంటికి కోడలే ఉండి అప్పుడు నేను తాగించుకున్నా. ఇప్పుడు నా జగల ఈమె వచ్చింది. సో నా అందులో ఆ సమయంలో ఆ గుణం ఉన్నప్పుడు ఈ సమయంలో ఈమెలో కూడా గుణం ఉండి ఉంటుంది. అవునా? నేను నా భర్తని తాగించుకున్నా, నా అత్తని తాగించుకున్నా, ఇప్పుడు కోళ్ళు వచ్చింది, అదేమవుతుంది? ఆమెతో కూడా గుణం ఉంది, ఆమె సాగించుకుంటుంది. అప్పుడు ఏం చేయలేదు? అప్పుడు ఆమెను సాగించుకుని ఇవ్వాలా మనము అంగాలి. అంగకపోతే ఏమవుతుంది? కోళ్ళ బలవంతం అంగిపుతుంది. జరుగుతుంది లేదా? అత్త కోళ్ళ మధ్యలో కయ్యబెట్టుకు. ఇది ఒక్కటే కారణం వల్ల. ఏం కారణము? నేను వంగను, నువ్వు చెప్పిందే నేను అనుకున్నట్టే జరగాలి. నో, ఇట్ డస్ నాట్ వర్క్. అది ఎక్కువ సమయము నడదు. ఎవరన్నా కానీ, ఒక ఇంట్లో కుటుంబం కానీ, లేక నేను కూడా కానీ, రేపు ప్రతి ఒక్కళ్ళు సమయం బట్టి ఏం చేయాల్సింది? తన గుణంలో, తన వ్యవహారంలో
మార్పు అన్నది తెలుసుకోవాల్సిందే. ఇది ఆప్షనల్ కాదు, ఇది ఆప్షనల్ కాదు, ఇదేంటి మస్ట్ జరగాల్సిందే. అప్పుడే ప్రశాంతం ఉండగలుగుతావు. లేకుంటే ఏమవుతావు? ఆవేశం ఎందులో ఇలా కోపం వచ్చిందో, ఎందుతో ఇట్లా అస్థిరమైపోయినరో మనం కూడా అలాగే అస్థిరమైపోతాం. ఇంకేమవుతుంది? ఎందుకలా కోపం వచ్చింది, వాళ్ళ మనసు అస్థిరమైపోయింది. కనుకనే ప్రతిరోజు నమస్కారం దండం పెట్టే స్వామికి ఈరోజు వాళ్ళు నమస్కారం దండం అన్నది లేదు. వాళ్ళు చక్కగా ఏమిస్తారు? ఆర్గ్యుమెంట్ చేస్తారు. అనేది మర్యాదలు మర్చిపోయింది. కోపం ఏమిస్తుంది? మర్యాదలను మర్చిపిస్తుంది. ఇంకా మర్యాదలు తప్పేసరికి ఏమవుతుంది? సంబంధాలు పాడై. అర్థం చేసుకుని మనం ఒక్క విషయంలో ఎన్ని నేర్చుకోవచ్చు. శాస్త్రంలో ఉన్న ఒక్క చిన్న సంఘటనతో మనం ఈ రోజు కూడా, ఈ క్షణం కూడా మన భౌతిక జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. వాళ్ళు మర్యాద మర్చిపోయారు. మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఆ వ్యక్తి ఎవరు, మన బాస్ ఉన్నాడు, ఆయన కింద మనం ఉన్నాము. ఎందుకు? కోపం వచ్చింది. కోపం ఎందుకు వచ్చింది? ఎందుకంటే జీవితంలో ఫ్లెక్సిబిలిటీ లేదు. ఫ్లెక్సిబిలిటీ అన్నది ఫ్లెక్సిబిలిటీ ఎట్లా వస్తుంది? ఎప్పుడు ప్రిపేర్ ఉండాలి. ఈ భౌతిక జగతము అనిత్యమైనది, అశాశ్వతమైనది. ఇక్కడ ఏది కూడా శాశ్వతం ఉన్నది. ఇక్కడ ప్రతి ఒక్క విషయము ఎప్పుడు మారుతూనే ఉంటుంది. ఆ మార్పులకు చూసినాక అనుకున్నాక మనం కూడా మారాలి. మొండితనం నడది. మొండి ఉన్నావా? ఆ వృక్షంలాగా ఏమిటావు? యూ విల్ బి అప్రూటెడ్. వేర్లతో సహా పీగించబడతాడు. మేము చూస్తాము రైతుల తోటలలో వాళ్ళు బ్లేడ్ పట్టి నూకుతూ ఉంటారు. బ్లేడ్ పట్టి నూకుతూ ఉంటాయి. ఏముంటుంది? పెద్ద పెద్ద చెట్లు పడుతుంటాయి, కానీ గడ్డి ఉంటుంది చిన్నవి. ఆ బ్లేడ్ అట్టుంటే అవి వంగిపోతాయి, ఆ బ్లేడ్ మళ్ళీ పడతాయి. పెద్ద పెద్ద వృక్షాలు పడిపోయినాయి, కానీ గడ్డి మాత్రం పడిపోయి అట్లుండే వేర్లతో సహా ఉన్నాయి. ఎందుకు? పిల్లలు వీళ్ళకి వచ్చాము. మీకు ఇదే స్థలం ఉంది ఇక్కడ. రవి, ఈ పిల్లలకు వచ్చే వాళ్ళు ఎప్పుడు పేరెంట్స్ ఎవరు? వీళ్ళు బాగా అల్లం తల అచ్చుడు కూడా ఆటలు పెడుతున్నారు. కంటిన్యూస్ అవుతుంది అప్పటి నుంచి డిస్ట్రక్షన్. కనుకనే ఫ్లెక్సిబిలిటీ అన్నది జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు పెద్ద సమస్య ఏంటి? జీవితంలో ఫ్లెక్సిబిలిటీ లేదు. ఎవరంగా వాళ్ళందరూ ముందుకు ఎత్తారు. కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, దేశంలో కానీ అందరూ మొండి. ఎవరైనా వాళ్ళు మొండి ఉంటారు. నడది. ఎందుకంటే అది ఈ లోకంది గుణము కాదు. సృష్టికర్త మొండితనంని ఇక్కడ సెట్ చేయలేడు. ఎందుకంటే ప్రకృతి అనిత్యం ఉంది. అనిత్యంలో మొండితనం ఎట్లా పడుతుంది? యూ హ్యావ్ టు చేంజ్ విత్ టైం. టైం బట్టి, పరిస్థితులు బట్టి మనం మార్చుకోవాల్సింది. లేదు నేను ఇట్లనే ఉంటా నడది. కొద్ది సమయం నడుతుంది. ఆ పరిస్థితి మారిన వరకు నడుతుంది. కానీ పరిస్థితి మారిందంటే మనం కూడా తెలుసుకోవాల్సింది. ఇప్పుడు మనం కదా, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఇంకో చెప్తాను. ఇప్పుడు మొన్నగా చలి పెట్టింది. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు చాలా కదా సంక్రాంతి నుంచి. సంక్రాంతి ఒక స్పెషాలిటీ ఏంది? క్లైమేట్ ఆ రోజు నుంచి కొంచెం మళ్ళీ చేంజ్ అవుతుంది. ఇప్పుడు చలికాలము అబ్బా నేను మొన్న 5,000 పెట్టి హాంకాంగ్కి వెళ్ళలేక, సింగపూర్కి వెళ్ళలేక, నేపాల్కి వెళ్ళే ఒక మంచి స్వెటర్ తెప్పించుకున్నా.
ఇది చాలా కాస్ట్లీ, మళ్ళీ ఇది ఒకటే వన్ పీసే, ఈ డిజైన్ కూడా లేదు అని ఆ స్వెటర్ వేసుకుని అలవాటు అయిపోయినావు అనుకో, ఏమిటది ఏమిటది ఇప్పుడు స్వెటర్ వేసుకుంటే ఎవరు సఫర్ అవుతారు? స్వెటర్ ఏమైనా పడగడుతుందా? స్వెటర్కి ఏం పడగడుతుంది ఎవరికి? మనకి ఉడకపోతుంది, మనకి ఉడకపోతే మనకి చెమట కాస్తుంది, మన సేపు గబ్బకం పాస్ అవుతుంది. సో మనం ఏం చేయాల్సింది, తెలివిగా వాడు ఏం చేస్తాడు, క్లైమేట్ చేంజ్ అయింది. మేము మనం ఉన్నాం నినాక మొన్న మా ఇద్దరు బ్లాంకెట్లు ఏం చేసాము, వాషింగ్ మిషన్ వేసాం. అరే మా అమ్మ అరే ఇంకా మా అమ్మ అమ్మ నీకు ఇచ్చే బ్లాంకెట్లో వాషింగ్ మిషన్ వేసేస్తాను నీకు. మా అమ్మ లేదు ఇంకా చలి పెడుతుంది కదా అయినా చలి పెడుతుంది కానీ బ్లాంకెట్ ఇప్పుడు అవసరం లేదు. మా ఇద్దరు ఫేవరెట్ బ్లాంకెట్, ఆయన ఫేవరెట్ నా ఫేవరెట్. కానీ ఏం చేసినాము, సెన్స్ చేసినాం. ఏం సెన్స్ చేసినాం? క్లైమేట్ ఇప్పుడు గాచారం మారింది కనుక దీన్ని మేము దూరం ఉండాలి. ఓహో బ్లాంకెట్ల మజా తను కప్పుకున్నాం అనుకో, బ్లాంకెట్ల మజా చలికాలం, ఎండాకాలం కాదు. ఎండాకాలము బెడ్షీట్ మార్గం లేదు. మనం నా బ్లాంకెట్ మంచిది దిగి అలవాడైనాను అని కప్పుకున్నాం కనుక చెమట కాస్తుంది, శరీరం వాస్తుంది, బ్లాంకెట్ పాడవుతుంది, మెయిన్ నీ నిద్ర కాదు అయిపోయింది. ఏ విధంగా అయితే కాలం మారితే మనం మన వేషాలు మార్చుకుంటామో అలాగే ఇది బయట విషయాలు, అలాగే లోపల మన గుణాలు కూడా ఏం చేయాల్సింది, మన ఆలోచనలు అది మార్చుకోవాల్సింది. సో డోంట్ బీ స్టబ్బన్. మొండితనం నడది. ఇంకా గురు యొక్క స్పెషాలిటీ ఏంది, గురు అనుగ్రహం ఫ్రీ అవుతుంది. గురువు అంతా ఫ్లెక్సిబుల్ ఎవరు గురు? కృష్ణుడు కొంచెం మొండితనం. ఇప్పుడు కృష్ణుడు మొండి ఉండొచ్చు, ఏ యథా మాం ప్రపద్యంతే తాం సతైవ వజామ్యం. ఇదేంటి కృష్ణుడు మొండితనాన్ని ప్రకటిస్తుంది. కృష్ణుడు ఏ యథా మాం ప్రపద్యంతే, ఎవరు ఏ విధంగా వస్తారో నేను అదే విధంగా స్పందిస్తా చెప్తుండు. అతడు మొండికి ఎత్తచ్చు. ఎందుకు? అతడు ఉన్నతమైన నియామకుడు, సృష్టికర్త, ఆయనకు మొండితనం నడుతుంది కానీ మనకు నడదు. ఎందుకంటే మనం నియామకులం కాము, వీఆర్ నాట్ ద కంట్రోలర్స్. మనం చిన్న చిన్న నియామకులు, సుప్రీము ఉన్నతమైన నియామకులు ఉన్నాం కదా. ఆయన మొండి ఉంటాడు. కానీ గురువుల ఒక స్పెషల్ ఏంది, పరమ ప్రామాణికమైన వైష్ణవ గురువుల గొప్పతనం ఏంది, వాళ్ళంతా ఫ్లెక్సిబుల్ ఎవరు ఉండదు. ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళిండు. అమెరికాకి వెళ్ళిన తర్వాత ఈయన పరమహంస సన్యాసి. అప్పుడు శిష్యులు వచ్చేవాళ్ళు ఎవరు, మీ అందరికంటే 100 రెట్లు అదములు, మీరు వాళ్ళకంటే 100 రెట్లు మంచోళ్ళు మీరందరూ. వాళ్ళు కేవలం మద్యపానం, మాంసం, జూతం, వ్యభిచారం చేసేవాళ్ళు. మళ్ళీ వారం ఒక రోజు కాదు, 24/7/365, 24 గంటలు, వారం 7 రోజులు, సంవత్సరంకి 360 రోజులు. అదే జీవితం ఏంది, మద్య, మాంసం, జూతం, వ్యభిచారం. అటువంటి వాళ్ళు సత్సంగత్తులు. ప్రభుత్వాలు ఎక్కడికత్తులు ఏం చెప్తుంది కదా, ఎక్కడిక్కడ కలుగు వాళ్ళంతా వేస్ట్ వాళ్ళు వేసుడు. వాళ్ళ కోసము ప్రతి వారము స్వయంగా వంట చేస్తుంది. ఇది ఒక టిఫిన్ ఐటమ్ కాదు, అల్పారం కాదు, 10 ఐటెంల ఫీస్టు, 10 ఐటెంల విందు. మళ్ళీ వంట వేసిన తర్వాత అందరు ఎక్కువ అక్కడ ప్లేట్ కూడా వాడేసిపోతుంది. అలవాటు లేకపోయాయి కదా, సాంప్రదాయం లేకపోయాయి. మనం తిని మన ప్లేట్ పారేయాలి. ఆ పరమ సన్యాసి ఏం చేస్తుండే, మళ్ళీ ఎంగిల్ ప్లేట్ తీసి ఉన్న పాత్రని అడిగేసుకొని చేసుకొని పెడుతుండే. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళు వస్తారండి. ఎందుకంటే కనీసం వాళ్ళు వస్తుండ్రు, ఇక నేను చెప్పిన 2 విషయాలు వాళ్ళు వింటుండ్రు. ఇలా చేస్తూ చేస్తూ ఒక రోజు వాళ్ళపై ఒక్కడు ఏమన్నాడు, స్వామీజీ నేను కొంచెం హెల్ప్ చేయొచ్చా
కొన్ని రోజుల తర్వాత అప్పుడు ఏమంటూ స్వామీజీ కెన్ ఐ హెల్ప్ యూ. అప్పుడు ప్రభుపాద వారు ఏమంటారు, నేను రాజధానితో ప్రార్థిస్తూ నాకు ఎవరైనా పంపించండి. ఆ పిల్లగాడు ప్రభుపాద వారి ఫస్ట్ శిష్యుడు, ఫస్ట్ సన్యాసి, ఫస్ట్ భారతదేశం వచ్చింది. ఏమైంది? ప్రభుపాదుల వారి ఫ్లెక్సిబిలిటీ ప్రపంచంలో ఈరోజు ఇంకా వచ్చే 10,000 సంవత్సరాల వరకు ఏమిస్తుంది? అవకాశం ఇస్తుంది కృష్ణుడితో సంబంధం చేసుకొని కృష్ణ భక్తిలో పురోగతించుకుంటారు. గురువులు ఎప్పుడు ఫ్లెక్సిబుల్ ఉంటారు. ఎందుకు అది తెలుసు అన్నమాట. ఏం తెలుసు? గురువుది ఫ్లెక్సిబిలిటీ సెంటిమెంట్ కాదు, గురువుది ఫ్లెక్సిబిలిటీది సిద్ధాంతం. ఏం సిద్ధాంతము? ఈ ప్రపంచంలో భగవానుడు ప్రకృతిని సృష్టించాడు. ప్రకృతి యొక్క 3 గుణాలు ఉన్నాయి. 3 గుణాలు వ్యక్తుల మీద వేరే విధంగా ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావం వల్ల వ్యక్తులకి వేరే వేరే గుణం వస్తుంది. అందరూ ఒక రకంగా ఉండరు, 5 ఏళ్ళు కూడా ఒకటిగా లేవు. ఇది సిద్ధాంతం, ఇది సెంటిమెంట్ కాదు. అవును కదా, ఇది సిద్ధాంతము. కానీ 5 ఏళ్ళ వరకు ఏమవుతుంది? ఒక పిడికి అవుతుంది. 5 ఏళ్ళ వేరే వేరే నాని పని 5 ఏళ్ళు కలిపితే ఎంతో పెద్ద గొప్పమైన పని సాధిస్తాం. కనుకనే ఈ 5 ఏళ్ళు సమానంగా లేవని అంటే దూరం చేసేవాళ్ళు 5 ఏళ్ళని కలిపి ఒక పిడికి తయారు చేస్తే, ఒక ఫిస్ట్ తయారు చేస్తే ఇంత మనం ఎందరో ఎన్నో పనులు చేయొచ్చు. ఏం లేకుండా పిండి విసుకొచ్చు. పిండి విసుకుతుంది, మంచి మంచి పూరీలు తయారవుతాయి. ఏదో పిండి విసుకొచ్చా? వీళ్ళు వస్తుంది ఒక్కొక్క ఏదో అయితే పిండి విసుకుడు. కానీ 5 ఏళ్ళు ఒక్క కలిపితే ఏమిటది? ఇందా కదా మా వశిష్ఠ ప్రభు 10 ఏళ్ళతో ఏమిషుడు మొత్తం పిండిని ఎంతో ప్రేమ పొందుతున్నా హృదయంలో కృష్ణుడు ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమ అంత ఏమిషుడు, ఆ లీల కంటే ఎక్కువ ఆ ప్రేమను పిండిలో కలిపిండు. ఏమైంది? మెత్తటి పిండి తయారైంది. పులిమన ఇంకా మీకోసం మంచి మంచి పూలు తయారవుతున్నారు. కళ్ళు మంటుకోవచ్చు వేడికి, కానీ తప్ప చెప్పిన కదా నీ భౌతికలో మీద ఫ్రీగా రాదు. పూరి అంటే కొంచెం కళ్ళు కూడా పట్టించుకోవాలి, కొంచెం వేడి అనుభవించాలి. ఇది 5 ఏళ్ళు సమానంగా లేని సిద్ధాంతం. కానీ ఆ సిద్ధాంతాన్ని మనం ఏం చేయాల్సింది? కృష్ణుని సేవ. ఎందుకంటే అందరినీ తీసుకొని నడుచుడే తెలియతనం, దూరం చేసుకుని తెలియడం కాదు. మరి ఎవరి కోసం? కృష్ణుని సేవ. ప్రభుపాదుల వారు ఆ సంవత్సరం అంతా ఓపిక పట్టి తన ఫ్లెక్సిబిలిటీ గుణంని ప్రదర్శన చేయకపోతే ఈరోజు ఆ హిప్పీలు పెద్ద పెద్ద గొప్పమైన వైష్ణవులు సన్యాసులు రాకపోతున్నారు. అందరికీ అవకాశం ఇచ్చారు. ఎందుకు? ఎందుకంటే ప్రభుపాదుల వారు దృష్టి ఏంది? నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబురాయ్ శ్రవణాది శుద్ధ చిత్తే కరోయే ఉదయం. ప్రతి ఒక్క జీవి హృదయం నందు ప్రతి ఒక్క జీవుడు కృష్ణుడికి అంశం కాబట్టి ప్రతి ఒక్క జీవి హృదయంలో కృష్ణుడు ఉన్నాడు. ఇంకా ప్రతి ఒక్క జీవికి కృష్ణుని సేవ చేసే గుణము ఉంది ఆల్రెడీ. ఏ విధంగా అయితే ఒక కొడుకు ఎంత చేసినా ఏం తండ్రి ఎట్లున్నా కానీ మనందులో నా తండ్రి అని చెప్పే గుణం ఉందా లేదా? ఉందా లేదా? అది తీయచ్చు ఎప్పుడన్నా? దాన్ని విడగొట్టచ్చా ఆ గుణం మీద స్వభావం? అలాగే కృష్ణుడు నా స్వామి, కృష్ణుడు నా ప్రభు, కృష్ణుడి పట్ల ప్రేమ ప్రతి ఒక్క జీవనంలో ఉంది. ఇక్కడ ప్రేమైనది కప్పబడ్డది, ప్రేమ కప్పబడింది. కనుకనే ఆ ప్రేమ కప్పబడేసరికి ఏదైనా విలువైన వజ్రం ఉంది, ఎంతో చకచక మెచ్చే వజ్రం అది. కానీ కొన్ని సంవత్సరాలు దాన్ని ఎన్నదాన్ని దులపలేదు, ఉడవలేదు. ఏమవుతుంది? దుమ్ము పడి ఏమవుతుంది? దాన్ని మెరుపు కప్పడింది. ఇప్పుడు వజ్రం అనిపిస్తుందా? కనిపించదు, అది ఏదో కష్టం అనిపిస్తుంది. అలాగే మన హృదయంలో కూడా కృష్ణుని ప్రేమించే సహజమైన గుణము స్వభావము ఉంది. ఇది ఆర్టిఫిషియల్, సహజము. ఎందుకంటే అది కృష్ణుడికి అంశము. కానీ
ఈ భౌతిక జగతంలో అనాది కాలం నుండి మనం ఇక్కడ ఉండేసరికి ఏమైంది, ఆ ప్రేమ అన్నది కప్పబడింది. మరి తుమ్మెట్ల బయటపడుతుంది, శ్రవణాది శుద్ధ చిత్తే కరహే ఉదయ. శ్రవణాది శ్రవణ కీర్తనతో ఏమవుతుంది, ఈ చిత్తం అన్నది శుద్ధి అవుతుంది. శ్రవణ కీర్తన ఏమిస్తుంది, ఇది ఆ చీపురులాగా, ఇది ఆ ఊడ్చే బట్టలాగా. కృష్ణుని విషయము శ్రవణం చేసుడు, కృష్ణుని విషయము కీర్తన చేసుడు. కృష్ణ కీర్తన కృష్ణ కథ శ్రవణం ఏమిస్తుంది, అది ఆ చీపురులాగా దులిపే బట్టలాగా ఏమిస్తుంది, ఆ విలువమైన వజ్రం మీద ఉన్న దుమ్మును ఊడ్చేస్తుంది. శ్రవణాది శుద్ధ చిత్తే, చిత్తం శుద్ధ సరి కథయే ఉదయం. ఏం ఉదయిస్తుంది మళ్ళీ, ఆ మెరుపు, ఆ ప్రేమ, ఆ భక్తి. ఇప్పుడు మన అమ్మకాలు, నాకు నా భార్య అంటే చాలా ప్రేమ, నాకు నా భర్త అంటే చాలా ప్రేమ, నా పిల్లంటే చాలా ప్రేమ, అవును లేదా? కొన్ని అంటారు నా కులం అంటే నాకు చాలా ప్రేమ, కొన్ని అంటారు నా వంశం అంటే చాలా ప్రేమ, కొన్ని నా సంఘం అంటే చాలా ప్రేమ, కొంటారు నా దేశం అంటే చాలా ప్రేమ, అవును లేదా? కానీ అర్థం చేసుకోవాల్సింది, ఈ ప్రేమకు మూలమేంది? ఈ ప్రేమ ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? వాట్ ఈస్ ద ఒరిజిన్ ఆఫ్ దిస్ లవ్? ఆ ప్రేమ ఉద్భవిస్తుంది, ఆ ప్రేమకు మూలము ఆత్మకు కృష్ణుతో ఉన్న ప్రేమ. ఇది మూలము. దిస్ ఇస్ ద ఫౌండేషన్. కృష్ణుని ప్రేమించడం మానేసుకున్నాము, మనం కేవలం చేసాము, వ్యక్తిని చేంజ్ చేసినాము. ప్రేమ చేసే గుణం ఉంది, కానీ వ్యక్తిని చేంజ్ చేసినాము. కానీ కుర్చీ కాలి ఉంటుందా? ఆ హృదయం యొక్క పీఠంలో కృష్ణుడు కూర్చుంటున్నాడు పరమాత్మ రూపంలో. మనం అందరం కృష్ణుని ప్రేమించాల్సింది. ఇంకా కృష్ణుని ప్రేమించడం అనే సహజమైన స్థితి. కానీ ఏం చేసినాము, ఆ పీఠం మీదకి వెళ్ళి కృష్ణుని పక్క వేసినాము. పక్కనే చెప్తున్నాము, భార్య, భర్త, పిల్ల, దేశము, రాష్ట్రము, కులము, సంఘము అందరినీ కూర్చోబెట్టింది. The propensity to love is natural. కనుకనే మళ్ళీ మనం గుర్తు చేయాల్సింది ఒకలేంది, బాబా ఈ పీఠము నీ కుటుంబ సభ్యులకు, నీ దేశం కోసం కాదు. ఈ పీఠంకి నిజమైన అధికారి ఎవరు? కృష్ణుడు. తో కనుకనే మళ్ళీ కూర్చోబెట్టాల్సింది, తో శ్రవణ కీర్తన చేయాల్సింది. తో శ్రవణ కీర్తన అవుతుంది, మళ్ళీ మనము కృష్ణుడిని ఆ పీఠం మీద కూర్చోబెడతాం. అప్పుడే జీవుడు ఆనందం అనుభవిస్తుంది. అంతవరగా జీవుకి ఆనందం అన్నది లేదు. జీవుకి ఆనందం లేదు. ఒకరికనే మనం జీవితం నిజమైన ఆనందం అనుభవించాలంటే ఆ పీఠం మీద కృష్ణుడు కూర్చోబెట్టాలి. ఎందుకంటే ఆ పీఠంకి అధికారి ఎవరు? ఇప్పుడు ఏ విధంగా అయితే కలెక్టర్ ఆఫీస్లో ఒక చైర్ ఉంది, ఉండలేదు కలెక్టర్ ఆఫీస్లో, దానికి అర్హులు ఎవరు? మీరని కలెక్టర్. మరి కలెక్టర్కి ఎలా ఒక పేరు పెట్టారు? కలెక్టర్ మన మంచిగా కదా, ఆయన తోక ఉందా? నీకు ఉంది, ఇక రెక్కలు ఉన్నాయి, ఏముంది? ఓ ఎట్లా వచ్చింది? అర్హత ఉంది, క్వాలిఫికేషన్ ఉంది. ఆ క్వాలిఫికేషన్, ఆ అర్హతలో ఆ వ్యక్తిని కలెక్టర్ వేస్తుంది, అవునా? ఇంకా అర్హతలు కలెక్టర్ ఇస్తుంది, ఆ కలెక్టర్ని కూర్చిస్తుంది. ఇంకా ఆ కుర్చీ మీద కూర్చుండి ఆ అర్హత ఉంది కాబట్టి ఆ వ్యక్తి ఆ మొత్తము ఏమంటారు, ఆ టెరిటరీని, వ్యవస్థను చక్కగా నడుపుతాడు. ఇప్పుడు మనం కుర్చీ ఇచ్చినా కానీ నడుపుతామా? కూర్చుంటావా? కలెక్టర్ కలిగి ఉన్నట్టు జగిత్యాల కలెక్టర్ నువ్వు అయితే ఎస్ థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ కూర్చుంటావు. కానీ ఒక్కదిన అసలు ఫైల్ ప్రాబ్లమ్స్ అద్దురా పోయి వద్దు, ఈ పోస్ట్ వద్దు, ఈ కూర్చొద్దు, ఈ టెన్షన్ వద్దు. ఎందుకంటే మన అందులో అర్హత. అలాగే మన హృదయం యొక్క పీఠంలో కూర్చుండే అర్హత కేవలము కృష్ణునికి ఉంది. ఎందుకంటే ఆ కృష్ణుడే మనకు కావాల్సినంత ప్రేమ, ఇంకా కావాల్సిన ప్రేమ ఇవ్వచ్చు. నువ్వు మిగతా ఎందరిని కూర్చోబెట్టా కానీ
కృష్ణుని తప్ప మనం ఎవరిని కూర్చుని పెట్టినా వాళ్ళకు మనకు ఆ ప్రేమ ఇచ్చే అర్హత సామర్థ్యము లేదు. కనుకనే మనకు కావాల్సింది ప్రేమ సముద్రం అంతా, వీళ్ళేమో చుక్కలడుతున్నారు. ఎవరు? ఈ భౌతిక లోకంలో ఒక విషయాలు. పిల్లలు కానీ, భార్య కానీ, భర్త కానీ, కుటుంబ సభ్యులు కానీ, దేశం అని, రాష్ట్రం అని ప్రేమ ఉంది లేదని కాదు. కానీ వాళ్ళ ప్రేమ ఎట్లుంది? చుక్కలు లాంటిది. ఇంకా మన కోరిక ఎంతుంది? సముద్రం అంతుంది. మీరు ఎండాకాలం కదా, మధ్యాహ్నం షాపింగ్కి వెళ్ళి ఇంటికి వస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి వర్షపడుతుంది. ఇక మే మధ్యాహ్నం మీరు చెప్తారు, నా ఒక నీళ్ళు తీసుకురాలి. మీ కొడుకు ఎస్ మమ్మీ, వాడు వేసేసరికి బిగ్గిగా ఏమిటది ఎంతో ఆనందం వస్తుంది. స్పాట్ చల్లడి మమ్మీ నీళ్ళు ఎందుకు, నేను మంచి చల్లడి అంటే నేను మంచి నిమ్మరసం చేసిన, లేకపోతే ఆనందం ఇంకా పెరుగుతుంది. వాడు గ్లాసులో పోసరికి ఇంకా ఆనందం పెరుగుతుంది. వాడు గ్లాస్ లేబట్టి అమ్మ మీరు దావడం ఎందుకు, మీరు అచ్చిపోయారు కదా, నేనే పోతా మీరు అయిపోతాడు సరే ఇంకా ఆనందం పెరుగుతుంది. కొడుకు ఎంత ప్రేమ కలవడాలి, ఆనందం పెరుగుతూ అవుతుంది. ఇప్పుడు ఆనందం అంటాడు, ఇంకా ఆనందం పెరుగుతుంది. వాడు గ్లాస్ లేవడతాడు, ఇంకా ఆనందం పెరుగుతుంది. వాడు గ్లాస్ లేవడతాడు, కానీ మీ నోట్లో 2 చుక్కలు అంటాడు. మమ్మీ ఈ రోజు మీకు ఇంతే. ఏమైంది? ఆ కొండెక్కిన ఆనందము జాగ్రత్త కింద. అదే భౌతిక లోకం ఉంది. భౌతిక లోకంలో ఆనందం అంటే అంటారు. ఇమాజిన్, ఎండాకాలం మేలో మధ్యాహ్నం పూట మనం బయటకు వెళ్ళి ఇంటికి వస్తే మన కెపాసిటీ ఎంత ఉంది? ఒక గ్లాస్ సరిపోతుందా? సరిపోదు. మంచి లెమన్ జ్యూస్ ఉంటే సరిపోతుంది. ఒక గ్లాసు, ఒక బాటిల్ మిగిలి అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఏమి చేయరు, 2 చుక్కలు అన్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏంటిది? వాడు థ్యాంక్ అంటే ఉన్న చెంప మీద తీసుకుంటుంది. ఫ్రస్ట్రేట్ అయిపోతాం, నిరాశ అయిపోతాము. అదే ఈ లోకంలో అందరికీ పరిస్థితి. అందరు ఎందుకు నిరాశలో ఉన్నారు? ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది సముద్రం అంత ప్రేమ. ఇక కృష్ణుడు తప్ప అందరిచ్చే ప్రేమాని కేవలము 2-3 చుక్కలే. కనుకనే మన కోరిక, మన తీర్చే సామర్థ్యము, మనకు కావాల్సిన ప్రేమ తీర్చే సామర్థ్యము కేవలము ఒకే ఒక్క వ్యక్తి ఉంది, కృష్ణుడు. కనుకనే ఆ కృష్ణుడిని మన హృదయం ఒక పీఠంలో పెట్టినంత వరకు మనకు ఆ ఆనందాన్ని అనుభూతి జరగదు. కానీ కండిషన్ ఏముంది? ఫ్లెక్సిబిలిటీ. యూ హ్యావ్ టు బి ఫ్లెక్సిబుల్. ప్రభుపాల్ వారు ఫ్లెక్సిబుల్ అయ్యే విషయం ఇంతమందిని భక్తులుగా మార్చేసారు. అదేవిధంగా మనం ఎవరిని మారమో, కానీ మనం ఫ్లెక్సిబుల్ ఉంటే మన జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఇదైతే గ్యారెంటీ. కానీ దీని ఇంకో భాగం ఏముంది? మనం ఫ్లెక్సిబుల్ ఉండి మనం మారినామా, మనతో పాటు ఎందరో మారుతారు. ఎందుకంటే మనం ఒకసారి కొంచెం లొంగినమంటే ఏమవుతుంది, ఇంకో వ్యక్తి కూడా చూపించా వ్యక్తి లొంగిపోయారు, నేను కూడా కొంచెం నా ముడిదాన్ని మానేసుకొని నేను కూడా కొంచెం లొంగాల్సింది. దానివల్ల ఏమవుతుంది, ఆయన జీవితం కూడా ఆనందం వస్తుంది. అప్పుడు సమాజము, అప్పుడు దేశము, అప్పుడు కుటుంబము ఆనందపడుతుంది. ఈ ఫ్లెక్సిబిలిటీ లేకుండా కాదు. కనుకనే జీవితంలో ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, అన్ని విషయాలు అన్ని సమయంలో మనకు అనుకున్నట్టు జరగవు. జరగనప్పుడు ఏం చేయాలి? మనం కూడా సిద్ధంగా ఉండాలి. ఎస్, దానికి అనుకూలంగా మనము మార్చుకోవాల్సింది. సింపుల్ ఎగ్జాంపుల్, చలి తగ్గుతుంది, మనకి ఎంత ఇష్టమైన బ్లాంకెట్లు ఏం చేయాలి, స్వెటర్లు ఏం చేయాలి, వాళ్ళను వాషింగ్ మెషిన్ తీసేసుకోవాలి. ఉతుక్కొని డ్రై చేసి దాన్ని ఏం చేయాలి, అల్మీరాలో ప్యాక్ చేయాలి. చెప్పాలి గుడ్ బై, సీ యూ ఆఫ్టర్ 6 weeks. 9 నెలలుగా నీకు 6 నెలలుగా నీకు చుట్టి ఎండాకాలం కొని వర్షకాలం కొని దాని తర్వాత అక్టోబర్లో చూస్తే ఆ లోపల అంతవరకు రెస్ట్ ఆరామ్ పీస్ఫుల్ లోపల ఉంటావు. ఓ నా స్వెటరా, ఓ నా బ్లాంకెటా,
ఐ రెస్టింగ్ ఇన్ పీస్. నువ్వు పీస్ రెస్ట్గా, నేను పీస్ఫుల్. లేకుంటే మన ఇద్దరి మధ్య అనుబంధం ఏమవుతుంది? మన ఇద్దరి మధ్య అనుబంధం ముందు ఏమవుతుంది? నేను బాధపడతా, నువ్వు బాధపడతావు. ప్రశ్న వస్తుంది, బ్లాంకెట్లో బాధపడుతుంది. చెంపతో మన శరీరం ఆశ రాదు, అది ఆశ పడుతుంది. అవును కదా? బట్టలు మన శరీరం కాదు, అది కూడా పాడవుతుంది. కనుకొని అది పాడు కావద్దు, మనం పాడు కావద్దు అంటే పక్కన పెట్టాలి. సో లర్న్ టు బి ఫ్లెక్సిబుల్ ఇన్ లైఫ్. కానీ చెప్పినా కదా, వైష్ణవులు అందరికీ ఫ్లెక్సిబుల్. వీళ్ళు ఎంత ఆవేశం, ఎంతో కోపంతో వచ్చినా కానీ యమధర్మరాజు ఏం చేసిండు? ఓహో, ఇలా జీవితంలో కూడా జరిగినట్టున్నాయి కనుకనే నాకు గుడ్ మార్నింగ్ అనలేరు, నాకు సలాం పెట్టలేరు, నాకు ఇచ్చేది, నాకు అజ్జలు అంటారు. వాళ్ళు ఎంతో ఆవేశం, ఎంతో కోపం వచ్చారు. ఎంతో ఆవేశము, ఎంతో కోపంతో వాళ్ళు యమధర్మరాజుతో గొడవ పెట్టుకునే ఉద్దేశంతో వచ్చిండ్రు. బట్ యమధర్మరాజు అనేవారు భగవాన్ యొక్క 12 భాగవత ఉత్తములపైకి ఒక్కరు, 12 మహాజనులపైకి ఒక్కరు యమధర్మరాజు. చెప్పినా కదా, భాగవత ఉత్తమ ఇస్ నాట్ జస్ట్ అ టైటిల్, ఇట్స్ అ క్వాలిఫికేషన్. అర్హత ఉంటేనే అవుతారు. तो ये कहा था फ्लेक्सिबिलिटी, మెచ్యూరిటీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. సో యమధర్మరాజు అనుకున్నాడు, ఏమో జరిగినట్టున్నది కనుకనే వీళ్ళు కోపడుతుండ్రు. సో కనుకనే వీళ్ళ కోపం చూసే బదులు ఎందుకు జరిగిన విషయం చూడాల్సింది. దిస్ ఇంటెలిజెన్స్. మనమందరం వెళ్తాం, ఇప్పటి మందరం చూస్తాం. ఎందుకు కోప్పడుతుండ్రు, తిడుతున్నారు చెప్పాడు. అరే వాడు తిడుతుండు, వాడు కోప్పడుతుండు, ఎస్. కానీ అది చూసే బదులు వాడు ఎందుకు తిడుతుండు, ఎందుకు కోప్పడుతుండు, ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్ బిఫోర్, అది చూడము. అది మెచ్యూరిటీ. ఇప్పుడు మొన్న చెప్పాను మత. సో ఆ ప్రభుజీ మా ఆయనకి ఎప్పుడు బాగా కోప్పడుతుంది, ఎందుకు అతనే ఆయన కోప్పడితే వృద్ధిగా ఇల్లు ఏదో ఎట్ అవుతుంది. నేను అవును మేడం, ఆయన కోప్పడితే మంచిది అంటే మంచిది కాదు, నిజమే. కానీ ఎప్పుడు కోప్పడని మీరు నన్ను చెప్పే బదులు కనీసం ఒక్కడే ఆలోచించండి. వాళ్ళు దినమంతా ప్రొద్దున్న నుంచి 9 గంటల ఇళ్ళకి బయటపడతారు, రాత్రి వచ్చేసరికి 10-11 ఎప్పుడైతే తెలియదు. దినమంతా వాళ్ళు షాప్లో ఉంటారు. షాప్లో ఎందరో వస్తారు, వచ్చిన వాళ్ళందరిది మనస్థితి ఒకటి ఉంటుందా? అందరూ ఒక్కడే బాగుంటుందా? వచ్చినోడు ఒక్కడే వస్తు చూపెట్టి కోల్పోతాడా? ఇలా బట్టల షాపు మీకు తెలిసి ఈ ఆడలు ఇస్తారు బట్టల షాప్లో సంపుతారండి. ఇది అది ఈ షేడ్ కాదు, ఆ షేడ్ లేదు, కొంచెం ఇంకా డార్క్ లేదు, కొంచెం ఇంకా కొంచెం లేదైతే మధ్యలో కొంచెం లేదు దగ్గర గంట సేపు అన్ని తీపిచ్చి ఏమి షాప్లో ఏం లేదు, అదే పెడతాం లేకపోతారు. మనం ఇంట్లో ఒక్క బట్టలు తీసి పెడితేనే మనకి ఇంట్లో విసుకొస్తుంది అడవులకు. ఉతికిన బట్టలు సెట్ చేయాలంటే పిల్లలు తీసిపోతే వీడు వారిసిపోతారు, వారు వారిసిపోతారు, తిట్టుకుంటారు. వీళ్ళు చెప్పి లోపల పెట్టుకుంటారు. బుద్ధి లేదు నాకు. ఒక్క బట్టలు షెల్ఫ్లోకి వెళ్ళే పిల్లలు తీస్తేనే భర్త తీస్తేనే ఇంత కోపం అవుతుంది. మరి వాళ్ళ దుకాణంలో 10 మంది వచ్చి 10 బట్టలు తిప్పి కానీ ఎందుకు కోపం రావు? మరి తిప్పించు కాదు, మళ్ళీ ఇంకా బార్గెనింగ్. వాళ్ళు చేసే బార్గెనింగ్. మళ్ళీ తుమారా మాలా సచ్చాలి ఏది వాళ్ళు తీసి పాటు మరి మారుతారు. ఇంకా అన్ని చదువుట్లా వాళ్ళ దిమాగ్ అయితే కరెక్ట్ వదలలేదా? సో చెప్పిన వాళ్ళు కోపడుతుంటే ఆనందపడదు. ఎందుకంటే ఏ విధంగా అయితే ఒక ఇంజిన్, రైల్వే ఇంజిన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి వెళ్తుంది. రైల్వే ఇంజిన్ ఇప్పుడైతే లేవు, పాత ఇంజిన్లు. రైల్వే మీద కట్టాడు, ఆ ప్లాట్ఫామ్ మీద కత్తే నిలుస్తాయి. స్టీమ్ ఏమవుతుంది? ప్లాట్ఫామ్ మీద ఖాళీ చేస్తుంది. మధ్యలో కాలుష్యంతో ఏమవుతుంది? ఎవరెక్కడ దిగరాదు. అలాగే వాళ్ళకి మీ మీద ప్రేమ ఉంది,
మేము ఎంత తిట్టినా ఎంత ఉన్నా కానీ వీళ్ళు నా వాళ్ళే కదని ఆ భావంతో మీద కోప్పడుతారు. బయట రోడ్డు మీద కోప్పడడానికి గౌరవం నీకేపోతారు వాళ్ళు. ఇంకా తెలుసు బయట మీద కోప్పడరాదు. బయట రోడ్డు మీద ఉన్న కోప్పడితే అనుకుంటారా? వచ్చిన గిరాకీ కోప్పడుతుంటారా? దందనే కాదు. వాళ్ళు లోపల ఏమవుతుండ్రు, వాళ్ళు దినమంతా పొద్దు నుంచి రాత్రి పొద్దున 9 నుంచి రాత్రి 9 వరకు లోపల స్టీమ్ ఇంజిన్ లాగా బాయిల్ 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 బుస్ 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 బాయిల్ అవుతుంది. ఇంటికి వచ్చేసరికి ప్లాట్ఫామ్ నా వాళ్ళు అనుకున్న వాళ్ళ మీద సత ఉంటుంది, హక్కు ఉంటుంది. కనుక మీరు కోపం చూసేవాళ్ళని వాళ్ళ ప్రేమ వాళ్ళ మనసుని అర్థం చేసుకొని వాళ్ళు దినమంతా ఎంతకు ఎగిస్తున్నారు అర్థం చేసుకొని వాళ్ళు కోపడినా కానీ వాళ్ళు ఉరినా చూడు న్యాచురల్ వాళ్ళకు కూడా. మీరు కొంచెం వాళ్ళను ఏం చేయాలి, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు నవ్వు ముఖం పెట్టుకొని వాళ్ళ చేతికి బ్యాగ్ సంచయం ఉంటుంది తీసుకొని కొంచెం ప్రేమ కొద్ది మాట్లాడి అసలు ఏమిటది ఆ కోపం దెబ్బకి చల్లబడుతుంది. కనుకనే మా ఆయన ఇట్లా మా ఆవిడ ఇట్లా అని కంప్లైంట్ ఇచ్చే బదులు బాబా వాట్ ఈస్ మేకింగ్ దెమ్ యాంగ్రీ, వాళ్ళకి ఏం జరుగుతుంది ఇంట్లో, వాళ్ళ బయట ఏం జరుగుతుంది అది ఆలోచించుంది, వాళ్ళ మనసులో ఏం టెన్షన్ ఆలోచించుంది. దానికి ఏం కావాలి, మెచ్యూరిటీ కావాలి. దానికి మెచ్యూరిటీ కావాలి. అది మెచ్యూరిటీ ఎవరికి వస్తుంది, ఇలా భాగవతం మనకు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ సెంటిమెంట్ కాబట్టి సిద్ధాంతం ఇస్తారు. ఈ ప్రకృతి ఏంది, ఈ భగవంతు సృష్టి ఏంటి ఎట్లుందో వాళ్ళు సంపూర్ణంగా అధ్యయనం స్టడీ చేసుకున్నారు కాబట్టి దాన్ని గ్రహించారు కాబట్టి వాళ్ళు తెలుసు. ఎవరు ఏం చేసినా కానీ ఓహో వీళ్ళు ఇప్పుడు రజగుణం ప్రభావితం అయినారు, ఇలా ఈ జరిగినట్టు కాబట్టి కోప్పడుతుంది, వాళ్ళు నవ్వస్తారు, వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళు నవ్వుతారు. కనుకనే ఈ యమదూతాలు వాళ్ళు ఎంతో ఆశ కోపం వచ్చారు. బట్ స్టిల్ యమరాజు ఓ మై డియర్ సన్స్ అంటారు. ఈ కొరకు వచ్చి తిడితే సనరచ్చు కానీ మై డియర్ సన్ అంటారు. ఇంకా సనవాడు అరే ఏంద్రా ఇప్పుడు మాట్లాడిన డిగ్రీతో ఏమైనా ఎట్లా ఆడుతుంది ఎట్లా బట్ వైష్ణవాస్ ఆర్ ఆల్వేస్ ఫ్లెక్సిబుల్. ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీలో ఏమవుతుంది, చర్చకు అవకాశం ఉంటుంది. మొండితనంలో చర్చ ఉండదు ఉంటుందా? ఇప్పుడు పెద్ద మనసులు ఏదైనా పంచాయతీకి వెళ్తే ఎవరంగా వాళ్ళు మొండితనం ఉంటే చర్చ ఉంటుంది ఇక. కనుక మధ్యవర్తులు ఎందుకు ఉంటారు, సెట్ చేయడానికి. మధ్యవర్తులు ఎవరైతే ఫ్లెక్సిబిలిటీతో వాళ్ళ మధ్యవర్తులు కాగలుగుతారు. ఇట్లా కాదు సరే 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 మధ్యవర్తి అంటే సరిదిద్దుడు. సరిదిద్దుడు ఇది ఫ్లెక్సిబిలిటీ ఏంటి సాధ్యం కాదు. సో కనుకనే ఈరోజు చర్చ విషయం ఇది, బీ ఫ్లెక్సిబుల్ ఇన్ లైఫ్. జీవితంలో ఫ్లెక్సిబుల్ అయ్యే అలవాటు చేసుకుంది. ఎందుకు ఏంది అంగేది చెప్పిన వరదల వంగేది ఏంది, తుంగ, వంగిన తుంగకు ఇది ఈరోజు క్లాసిక్ టైటిల్. వంగిన వాడే ఆనందం ఉంటాడు, వాడు ఉంటాడు, హీ విల్ సర్వైవ్. బైబిల్ కదా చెప్పినట్టు, బైబిల్ స్టేట్మెంట్ ఉంది, ఓన్లీ ది హంబల్ అండ్ మీక్ షాల్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హంబల్ అనేది వినయ భావం, నీ భావం, దాని పేరు కాదు నీ భావం. ఇంకా మీక్ అంటే ఏంటి, హెల్ప్లెస్. విధేయత భావం కలిగిన వాడే భగవంతుని రాజ్యాన్ని చేరుకోవాలి. కనుకనే జీవితంలో చాలా అవసరం ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అది మెచ్యూరిటీ, అది పరిపక్వతనం. అది ఆధ్యాత్మికం కానీ ఇంకా భౌతికం కానీ. చెప్పినా కదా, అంత ఫ్లెక్సిబుల్ లేకపోతే ఓల్డ్ ఉంటుంది, వెళ్తుంది, నువ్వు పారుతుంది. మీకు తెలుసు భర్తల చెల్లి వచ్చింది, భర్తను బ్యాట్ లాగా వాడుతుంది, మీరు బాల్ అవుతుంది. ఇక ఓల్డ్ వెళ్తుంది, భర్తను బ్యాట్ లాగా వాడి మీరు బాల్ అయి బౌండరీ 6 కొడుతుంది. ఇక కనుకనే ఏం చేయాల్సింది, ఓల్డ్ అనే బదులు నా బిడ్డ అనుకొని బిడ్డతో కూర్చొని ఏం చెప్తాను,
నేను కూరలు పోషిస్తా నువ్వు తర్వాత తాగిపోయింది నువ్వు బాగున్నాను ఆమెను గుడికి అంటది అంత అత్తమ్మ అప్పుడు అత్తమ్మ కూడా అత్త పక్క వెళ్ళిపోతుంది ఎప్పుడు ఏముంటుంది ఇక అమ్మ ఉంటుంది అత్తమ్మ మీరు కూర్చోండి మీరు కాదు నేను చేశాను నాకు రాకుండా వెళ్తాయి ఆమెలో ఫ్లెక్సిబుల్ అయిపోతుంది సో ఫ్లెక్సిబిలిటీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ బెనిఫిటింగ్ టు అస్ ఎవ్రీబడి ఈస్ బెనిఫిటింగ్ దానివల్ల అందరికీ లాభం జరుగుతుంది ఇంకా మన ఫ్లెక్సిబిలిటీతోని ఈ ఫ్లెక్సిబిలిటీ తెలుగు ప్రాపర్ వర్డ్ ఏమో తెలియదు ఫ్లెక్సిబిలిటీకి ప్రాపర్ తెలుగు వర్డ్ అందులో కన్ఫ్యూజ్ ఏమైనా చూస్తున్నారు ట్రాన్స్లేట్ గూగుల్ ట్రాన్స్లేట్ ఏమొస్తుంది అనుకోవాలి అదే సర్దుబాటు తెలుసు ఇంకా ప్రాపర్ వర్డ్ ఫ్లెక్సిబిలిటీ క్యా సింపుల్ అనుకూలం ఉంటుంది అంతే అనుకూలముడు నేర్చుకోవాల్సింది మొండితనం నడది ఆధ్యాత్మికం కానీ భౌతికం కానీ సిద్ధాంతం అది ప్రిన్సిపల్స్ ఆర్ సేమ్ సో బీ ఫ్లెక్సిబుల్ ఇన్ లైఫ్ యూ విల్ బీ హ్యాపీ యూ కెన్ మేక్ అదర్స్ ఆల్సో హ్యాపీ హరే కృష్ణ ఎవరైనా ప్రశ్న అడగచ్చు